వీడియోకి ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వండి. ఈ అన్న గొప్పతనం ఏందో కొంతమంది రాజకీయ నాయకులకు కూడా తెలియాలి. పిల్లలు బతకాలంటే 32 కోట్లు కావాలన్నారా? పిల్లల్ని ఎలాగైనా సరే బతికించాలని నీకంటూ ఉన్న తార్ కార్‌ని, ల్యాండ్‌ని అమ్మేసావు చూసావా? అది మామూలు విషయం కాదన్న. నిజంగా నువ్వు తోపంతే. అది తెలియని ఇద్దరు పిల్లల కోసం నీకంటూ ఉన్న 2 వస్తువులు నమ్ముకొని 15 లక్షలు వాళ్ళకి డొనేషన్ చేసావు చూసావా? నిజంగా మనిషి రూపంలో ఉన్న దేవుడన్నా నువ్వు. నిన్ను నమ్మిన ప్రతి ఒక్కరు ఇప్పుడు కాలర్ ఎగరేసుకుని ఒకే మాట చెప్తారు. నేను నమ్మినోడు గొప్పోడు. ఒక రాష్ట్రానికి కాదు, ఒక దేశానికి కాదు మామ. నిజం చెప్తున్నా, ఈ అన్న చేసిన మంచికి ఒక ప్రపంచానికి ఇన్స్పిరేషన్. మాట్లాడే విధానం చూసి నువ్వు ఒక అద్భుతం అనుకున్నావు అన్న. కానీ నువ్వు తీసుకున్న డెసిషన్ ని చూసాక మహా అద్భుతం. ఏపీలో ఉన్న నువ్వు తెలంగాణ వాళ్ళకి కష్టం వస్తే నీకు ఇష్టమైన ల్యాండ్ అమ్మేసావు, నీకు ఇష్టమైన తార్ కార్ అమ్మేసావు. అన్న మంచితనం ఉండొచ్చు కానీ మరీ నీ అంత మంచితనం అసలు ఉండకూడదన్న. వామ్ము, ఎదుటోళ్ళకి ఏదన్నా సహాయం చేయాలనుకుంటే ఈవెన్ రాజకీయ నాయకులైనా సరే మన దగ్గర నుంచి ఓటు అనేది ఎక్స్పెక్ట్ చేస్తారన్న. కానీ నువ్వు ఎదుటి మనిషి దగ్గర నుంచి కేవలం వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అని నీ లైఫ్ నే రిస్క్ చేస్తున్నావు. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మామ. ఈ వీడియో ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వండి. ఈ అన్న గొప్పతనం కొంతమంది రాజకీయ నాయకులు తెలియాలి, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్కి తెలియాలి, కొంతమంది కంటెంట్ క్రియేటర్స్కి తెలియాలి, కొంతమంది హీరోస్కి తెలియాలి. ఎందుకురా మాకు ఇలాంటి గొప్ప మనసు లేదని వాళ్ళ జీవితాంతం సిగ్గుపడాలి.